హిందూ మతంలో విఘ్నాలకు అధిపతి వినాయకుడు. ఆయనని మొదట పూజిస్తారు. ఏ పూజకైనా శుభకార్యమైన గణేష పూజతోనే ప్రారంభిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మందారం, బంతి పువ్వులు వినాయకునికి చాలా ప్రీతికరమైనవి. అంతేకాదు గణేశునికి కూడా దుర్వ అంటే గడ్డి చాలా ఇష్టం. గరిక అని కూడా అంటారు. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి మందార, బంతి పువ్వులతో పాటు దర్భగడ్డిని పూజలో సమర్పించాలి. అయితే గణపతికి తులసి ఆకులను పూజలో సమర్పించరు. నైవేద్యంలో కూడా అందించరు. కాబట్టి కోరిన కోరికలు నెరవేరాలి అంటే ఏ ఏ దేవతలకు ఎటువంటి పువ్వులు ఇష్టమో ఈరోజు తెలుసుకుందాం. గణేషుని గురించి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శివుని గురించి తెలుసుకుందాం. సృష్టి స్థితి లయకారకుడైన శివుడు ప్రసన్నం చేసుకోవడానికి ఉమ్మెత్త పుష్పాలు, తెల్లని నాగకేసరి పుష్పాలు, పారిజాత పువ్వులు, తామర పువ్వులతో పాటు బిల్వ పత్రాలను సమర్పించాలి. అయితే శివుని పూజలో తులసి, మొగరి పువ్వును నిషేధిస్తారు. విష్ణువు పురాణాల ప్రకారం తులసి విష్ణువుకు చాలా ప్రీతిపరమైనది కనుక విష్ణువు పూజలో ఖచ్చితంగా తులసిని ఉపయోగిస్తారు. శ్రీ మహావిష్ణువుకి తామర పువ్వులు, మల్లె పువ్వులు, కదంబ పువ్వులు, వైజయంతి పుష్పాలంటే చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ పువ్వులను ఉపయోగించాలి. లక్ష్మీదేవి లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంటిలో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం. ముఖ్యంగా లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో తామర పూలను సమర్పించాలి. తామర పువ్వులు అందుబాటులో లేకపోతే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు కూడా సమర్పించవచ్చు. హనుమంతుడు సంకటమోచన హనుమంతుడు కలియుగంలో భూమిపై నడిచే దైవంగా కొలుయబడుతున్నారు. హనుమంతుడు ప్రసన్నుడైతే భక్తుల అన్ని రకాల కష్టాలు, భయాలు తొలగిస్తారనే విశ్వాసం. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రని బంతిపూలు, ఎర్ర మందారం వంటి ఎరుపు రంగు పుష్పాలు హనుమంతునికి సమర్పించాలి. దుర్గాదేవి అమ్మల కన్నా అమ్మగా భావించి ఆరాధిస్తారు. దుర్గాదేవి ప్రసన్నురాలైతే అన్ని రకాల ఈతి బాధల నుంచి, రోగాల నుంచి దూరం చేస్తారు. దుర్గాదేవి అనుగ్రహం కోసం గులాబీలు, మందారం వంటి ఎర్రటి పువ్వులు సమర్పించాలి. సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతీదేవికి తెలుపు, పసుపు రంగు అంటే ఇష్టం. ఆమె ఆశీర్వాదం పొందడానికి తెలుపు లేదా పసుపు పువ్వులు సమర్పించాలి. తెల్ల గులాబీలు తల్లి సరస్వతికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు. సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యనారాయణుకి విజయాన్ని అందించేందుకు పూజిస్తారు. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఉదయాన్నే నీటిని ఆర్ఘ్యంతో సమర్పించి పూజించాలి. సూర్య భగవానుడికి మందారం, ఎర్ర కమలం, ఎర్ర బంతి పువ్వులు ఇష్టం. శ్రీకృష్ణుడికి కుముదం, కలవారి మాలతి, పలాశ, వనమాల పువ్వులంటే చాలా ఇష్టం. బాలగోపాలుడికి తులసి దళాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా శుభంగా చెప్తారు.